హాయ్ హలో గైస్. ఇప్పుడు మనం బ్రష్ పెన్స్ ఉపయోగించి డోమ్స్వి బ్రష్ పెన్స్ ఉపయోగించి ఇక్కడ మనం ఒక సీనరీ పెయింటింగ్ అనేది చేద్దాము. చూడండి, ఇక్కడ ఒక సీనరీ పెయింటింగ్ ఉంది. ఇప్పుడు ఈ సీనరీ పెయింటింగ్కి నేను అవుట్లైన్ ఇస్తాను. ఇక్కడ నేను క్యామ్లిన్ ఫైన్ ట్రిప్ పర్మనెంట్ మార్కర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ బేస్ లైన్ తీసుకున్నాం. ఈ లైన్ తీసుకున్నాం. ఈ లైన్ తీసుకున్నాం. ఇక్కడ మనం బుషెస్ని యాడ్ చేద్దాం. ఇక్కడ బుషెస్ని తయారు చేయాలి. మామూలుగా మీకు ఎలా వచ్చినా పర్వాలేదు, మామూలుగా రఫ్గా వచ్చినా ఈ బుషెస్ని అనేది మీరు డ్రా చేయొచ్చు. ఇలా బుషెస్ని డ్రా చేసినాక మనం బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మౌంటైన్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ పెద్దగా మౌంటైన్ ఒకటి ఇచ్చుకుందాం. ఈ గ్యాప్లో ఇంకొకటి డ్రా చేస్తున్నాం. ఇక్కడ ఒకటి అండ్ ఇంకొకటి. ఇప్పుడు ఇక్కడ ఒకటి కర్వ్ లైన్ డ్రా చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రా చేసేసుకున్నాం. తర్వాత ఇక్కడ మనం ఒక ట్రీని డ్రా చేద్దాం. ట్రీ కోసం నేను ఈ విధంగా రఫ్ లాగా గీసేస్తున్నా. చూడండి, WW3 రివర్స్ 3 యూజ్ చేస్తున్నట్టుగా కొంచెం ఒక లేవు కాకుండా ఇట్లా కొంచెం అక్కడక్కడ ఈ లీవ్స్ ఎఫెక్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్లో నేను ఒక బోట్ని డ్రా చేసుకుంటాను. ఈ విధంగా బోట్ని డ్రా చేసుకుంటున్నాను. మధ్యలో పార్టిషన్స్ లైన్స్. ఇక్కడ ఇక్కడ బోట్ మామూలు వేవ్స్ ఉంటుంది కాబట్టి ఫ్లాట్ ఉండదు. సో వాటర్లో ఉంటుంది కాబట్టి బోట్ వేవ్స్ అవి ఉంటుంది కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్ ఫ్రీ హ్యాండ్గానే గీసుకోవచ్చు మీరు. మనం ఇది బేస్ ఇచ్చుకుందాము. అంటే వాటర్ లెవెల్ కొంచెం డౌన్ ఉన్నట్టు, ఇది కొంచెం పైన ఉన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక్కడ అవుట్లైన్ కూడా డ్రా చేసుకుందాం. స్కేల్ ఉంటే స్కేల్ వాడండి. నా దగ్గర ప్రజెంట్ స్కేల్ లేదు, సో నేను ఫ్రీ హ్యాండ్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ బేస్ కార్డ్ కూడా వచ్చేసి లైన్ డ్రా చేసుకో. నేను ఇప్పుడు రెడ్ కలర్ తీసుకుంటాను. ఇక్కడ సన్ నుంచి ఇక్కడ కిందకి వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. నేను మార్కింగ్ పెట్టుకున్నాను కొన్ని. సో ఇప్పుడు అది ఎరేజ్ చేసేస్తే మార్కింగ్స్. బ్రష్ పెన్ తీసుకోండి. బ్రష్ పెన్ని ఇలా కాకుండా ఫస్ట్ ఈ విధంగా కొంచెం బెండ్ చేసి ఈ పాయింట్ ఎడ్జ్కి ఉండేటట్టు చూసి ఈ విధంగా కలర్ అనేది ఫిల్ చేయండి. ఎడ్జెస్ ఫస్ట్ లైన్ నుంచి బయటికి పోకుండా పర్ఫెక్ట్ ఉన్నట్టు ఈ విధంగా చేసేసుకుంటే మీరు ఇన్సైడ్ ఫీలింగ్ అనేది జస్ట్ ఇట్లా ఫ్లాట్గా బెండ్ చేసేసి ఈ విధంగా ఫిల్ చేసేయచ్చు. చూడండి, ఎంత సింపుల్గా కలరింగ్ అనేది ఫిల్ అయిపోతుంది. రెడ్ కలర్ అయిపోయింది. ఇక్కడ నేను వైలెట్ కలర్ని యూజ్ చేస్తాను. లైట్ వైలెట్ వాడుతాను నేను. ఈ విధంగా ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ ఎడ్జెస్ని ఈ విధంగా చూడండి. ఎడ్జెస్ మెయిన్ ఏంటంటే కలర్ బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ ఎడ్జెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అయిపోయినాక మీరు రఫ్గా చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోతుందో. అండ్ కలర్ కూడా స్పీడ్గా ఫిల్ చేసేసుకోవచ్చు. సో మీరు దీని మీదనే ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఎడ్జెస్లో కలరింగ్ అనేది చేయడం మీరు ఫస్ట్గా పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ కలర్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఏ కలర్స్ అయినా మీ ఇష్టం. ఆల్రెడీ కొన్ని కలర్స్ మార్కింగ్ ఉన్నాయి, సో అవే నేను యూజ్ చేస్తున్నాను. మీరు వాడే కలర్స్లో మీకు అవైలబుల్గా ఏ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నందుకు నేను దీన్ని వాడుతున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ మౌంటైన్స్ అంటే బ్రౌన్ వేయడం అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కొంచెం పింక్ తీసుకుంటాను. సో ఈ పింక్ కలర్ని ఇక్కడ మౌంటైన్కి వేసేస్తాను. చూడండి, ఎడ్జెస్ ఎంత షార్ప్గా వస్తుంది. కలరింగ్ అనేది మనకి లైన్కి బయటకు వెళ్ళట్లేదు, లైన్ అవుట్ సైడ్ అనేది కలర్ అనేది వెళ్ళట్లేదు. కరెక్ట్ మనకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ లోపల కలర్ అనేది ఫిల్ అవుతుంది. ఈ ఏరియాలను ఆరెంజ్ కలర్ తీసుకుంటాను. ఆరెంజ్ కలర్ని ఈ ఏరియా ఫస్ట్ అవుట్లైన్, మౌంటైన్ సైడ్ అవుట్లైన్. ఇప్పుడు ఈ బుషెస్ సైడ్ అవుట్లైన్ అనేది ఫిల్ చేసుకుంటాం. చూడండి హ్యాండ్ అనేది ఎట్లా ఫ్రీగా వెళ్ళిపోతుందో. ఇక్కడ ఎక్కువ ఫిల్ చేయాలి కాబట్టి నేను ఇట్లా ఫ్లాట్ పెట్టా. లేదు నాకు స్పేస్ తక్కువ అనుకో
పెన్ ఇట్లా బెండ్ చేసేస్తున్నాను, స్ట్రైట్ పెట్టేస్తున్నాను. బెండ్ అయిన పెన్ని స్ట్రైట్ పెట్టేస్తున్నాను. ఇక చిన్న లైన్ ఉంది, సో ఇట్లా పెడితే లైన్ రాదు. సో ఇట్లా పెడితే మనకి పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్తో ఆ ఏరియాని ఫిల్అప్ చేసేస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోతుంది మనకి. చూసారా, స్పీడ్గా సింపుల్గా మనకి పెన్ అనేది మూవ్ అయిపోతూ ఉంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ డార్క్ గ్రీన్ తీసుకున్నాం, ఎందుకంటే లైట్లో ఉంది కదా కలర్, సో కొంచెం డార్క్గా ఉండేటట్టుగా కాంబినేషన్ తీసుకుంటున్నాను. సో ఈ బుషెస్ ఉన్నాయి కదా, బుషెస్ నేను డార్క్ గ్రీన్ కలర్ని ఫిల్ చేస్తాను. హ్యాండ్ అనేది చూసుకోవాలి, ఇక్కడ మిస్ అవుతున్నప్పుడు చేంజ్ చేసేయాలి, చేంజ్ చేసి స్ట్రైట్ పెట్టేసేయాలి. హ్యాండ్ మన ఫిల్లింగ్ ఏరియా ఎలా ఉందో చూసుకొని ఆ విధంగా తగ్గట్టుగానే మన బ్రష్ అనేది హ్యాండిల్ చేయాలి. అందరూ ఏంటంటే నార్మల్ ఇట్లా పెట్టేసి ఇట్లా చేయడం, ఇట్లా చేయడం అదే చూసారా, డార్క్ వచ్చేసింది, కరెక్ట్గా ఫిల్లింగ్ అనేది రాదు. సో ఫిల్లింగ్ అనేటప్పుడేమో ఇట్లా చేయాలి, లైనింగ్ అన్నప్పుడేమో పెన్ అని స్ట్రైట్గా హోల్డ్ చేయాలి. ఇట్లా హోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే లైన్ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్లీ బ్రష్ల కన్నా పెయింట్ వాడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇదేంటంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో 5 years నుంచి అప్ టు 10 years మధ్య పిల్లలకి ఈ బ్రష్ పెన్స్ అనేవి సెట్ అవుతాయి. సో 10 years కన్నా ఎక్కువ ఉన్నారంటే మెల్లగా వాళ్ళు ఏంటంటే పెయింట్స్ని యూజ్ చేయడము, బ్రష్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. ఏంటంటే బ్రష్ని ఎంత మనం హ్యాండిల్ చేసినా కానీ ఇంకా బ్రష్తో ఇంకా ఏదో చేయొచ్చు, ఏదో చేయగలము అన్నట్టు అనిపిస్తుంది. అది బ్రష్కున్న స్పెషల్ అనమాట. చూడండి, మనం కస్టమైజ్ బ్రషెస్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, కస్టమైజ్ బ్రష్లు ఎట్లా చేసుకుంటారు అనేది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ వీడియోని కూడా చూడండి. 2 విధాలుగా నేను పెట్టాను ఎలా చేసుకోవచ్చు అనేది. మీరు దాన్ని వీడియో చూసి మీరు ఫాలో అయ్యి ఆ బ్రష్ని కూడా మీరు మేకింగ్ చేయొచ్చు. ఈ ఏరియాలో నేను లైట్ గ్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం బ్రష్ పెన్స్ ఏంటంటే సింగిల్ కలర్ వేయడానికి వస్తుంది, కలర్ మిక్సింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు అనిపించదు. ఒకవేళ మిక్స్ చేసినా కానీ ఇక్కడ కలర్ అనేది లైట్ కలర్కి ఇప్పుడు డార్క్ కలర్ యాడ్ చేసినప్పుడు ఇది నెక్స్ట్ టైం వాడేటప్పుడు కలర్ అనేది టోన్ అనేది షేడ్ అనేది చేంజ్ అయిపోతుంది. షేడ్ చేంజ్ అవ్వడం ఏంటంటే కలర్ ఒరిజినాలిటీ అనేది దెబ్బతింటుంది. సో ఈ బ్రష్ పెన్తో మిక్సింగ్ చేయొచ్చు. మిక్సింగ్ చేస్తే నెక్స్ట్ టైం మనం వేరే పెయింటింగ్ వాడినప్పుడు అది ఏంటంటే పర్ఫెక్ట్గా కలరింగ్ అనేది ఇవ్వదు. ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ మనం ఒక మిక్సింగ్ కలర్ చేసినాం కాబట్టి ఆ మిక్సింగ్ కలర్ అనేది నిబ్బుక్ అనేది ఉండిపోతుంది ఇక్కడ ముందర. సో అందుకే నేను బ్రష్ పెన్స్ మిక్సింగ్ చేయట్లేదు. మిక్స్ చేసి ఏంటంటే మళ్ళీ నాకు నెక్స్ట్ చేసే పెయింటింగ్స్ కానీ కలరింగ్ కానీ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను వాడట్లేదు, లేకుంటే నేను వాడిని. అందుకే నేను మిక్స్ చేయట్లేదు, అందుకే నేను సింగిల్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. సింగిల్ కలర్స్తో కూడా మనం వేరియేషన్ ద్వారా చూపించవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ నేను లైట్ కలర్ ఇస్తున్నాను, ఓకేనా. ఇక్కడ ఏంది లైట్ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే డార్క్ కలర్ ఇచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఏంది లైట్ కలర్ ఇచ్చేస్తాం. ఇక్కడ లైట్ కలర్ చూడండి. ఇప్పుడు ఈ లైట్ కలర్ తీసుకుని ఇప్పుడు డార్క్ కలర్ తీసుకొని ఈ డార్క్ కలర్ ట్రై చేసి దీనికి గమనించారా, కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. ఓకే, చూసారా వేరియేషన్, డార్క్ లైట్ వేరియేషన్ అనేది మనం ప్యాచ్ కలర్స్తో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ స్కైన్ నేను ఎల్లో ఇస్తున్నాను కదా, మీరు ఒకవేళ ఏంటంటే మొత్తం ఎల్లో అయిపోతుంది, ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ కనిపించట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఇందులో డార్క్ లైట్ యూజ్ చేసి కూడా మీరు ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఎల్లో ఫిల్ చేసినాక మళ్ళీ మీకు వేరియేషన్ లైట్గా వస్తుంది, అది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎల్లో ఫిల్ చేశాను. ఈ ఎల్లోకి క్రోమ్ ఎల్లో ఉంది మన దగ్గర. క్రోమ్ ఎల్లో వచ్చినప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ టోన్ అనేది చేంజ్ అవుతుంది, షేడ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా కట్ కలర్స్తో కూడా వేరియేషన్ చూపించవచ్చు అనమాట మనం. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఇక్కడ డార్క్ ఆరెంజ్ యూజ్ చేస్తున్నా, లైట్ ఆరెంజ్ ఉండే, ఇప్పుడు ఏంటంటే డార్క్ ఆరెంజ్. ఏంటంటే అంత సేమ్ అయిపోతుంది ఎక్కువ అన్నప్పుడు మనం ఈ విధంగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే 2 గ్రీన్స్ యూజ్ చేసి కూడా నేను ఇక్కడ వేరియేషన్ చూపిస్తాను. అక్కడక్కడ లైట్ గ్రీన్ వాడిస్తాను. మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఏరియాలో నేను ఈ విధంగా లైట్ గ్రీన్ వాడచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ డార్క్ గ్రీన్తో చేంజెస్ తీసుకొస్తున్నా చూడండి.
గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ మిక్స్ చేసాం. ఎందుకంటే ఇదంతా నేను డార్క్ గ్రీన్ వేసినా లైట్ గ్రీన్ వేసినా కానీ వేరియేషన్ కనిపించదు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కొంచెం లైట్ గ్రీన్, కొంచెం డార్క్ గ్రీన్, ఈ విధంగా 2 కలర్స్ నేను యూజ్ చేశాను అనమాట. సో ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కాడ కూడా మనం 2 కలర్స్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఓడు కాబట్టి ఇక్కడ డెప్త్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అన్నట్టుగా లైట్ బ్లూని చూపిస్తున్నాను. డెప్త్ తక్కువ, ఎంత ఈ ప్లేస్ వరకు డెప్త్ తక్కువ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఏరియాలో డార్క్ బ్లూ వేసుకుంటాను, అంటే అక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుంది అని మెయిన్. సో ఇక్కడ వేవ్స్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ వేవ్స్ లైన్స్ హైలైట్ అవ్వడానికి నేను మార్కింగ్ పెట్టుకున్నాను. మార్కింగ్ దగ్గర నేను ఈ లైట్ బ్లూని యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ డార్క్ బ్లూని యూజ్ చేస్తాను. ఈ డార్క్ బ్లూని ఉపయోగించేసి ఎక్కడైతే మనకు డెప్త్ ఎక్కువ ఉంది వాటర్ అని చూపిస్తున్నామో అక్కడ ఈ డార్క్ బ్లూని వాడేస్తాం. బ్రష్ పెన్స్ ఉంటే ఏంటంటే కలర్ మిక్సింగ్ పార్ట్, వాటర్ మిక్సింగ్ అదొక్కటి అనేది మనకి ఉండదు. వాటర్కి అయితే బ్రష్ని వాష్ చేస్తుండాలి, క్లీన్ చేస్తుండాలి. సో అదొకటి మనకి ప్రాబ్లమ్. బ్రష్ పెన్స్ అయితే అదొకటి ఉండదు. జస్ట్ ఏంటంటే సింగిల్ కలర్ ఫిల్లింగ్కి మాత్రమే ఈ బ్రష్ పెన్స్ అనేవి సెట్ అవుతాయి అనమాట. మిక్సింగ్ కలర్కి అంటే ఇది అంతగా సెట్ అవ్వదు. ఏంటంటే చెప్పాను కదా, ఒక డ్రాయింగ్కి మనం యూటిలైజ్ చేయాల్సి వస్తుంది. 2 డ్రాయింగ్ యూటిలైజ్ చేసినప్పుడు ఆ షేడ్స్ అనేది కొంచెం మిక్సింగ్ అయిపోయి ఉంటాయి. చూడండి, సింపుల్గానే కలరింగ్ ఎలా చేసేసాం. ఇప్పుడు మనం బోట్ లోపల కలరింగ్ చేసుకున్నాం. బోట్ లోపల మనం ఒక 3 కలర్స్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ లైట్నెస్ కోసం ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ ఏరియాలో కొంచెం లైట్నెస్ ఉంటుంది కాబట్టి ఈ బ్రౌన్ వాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం క్రోమ్ ఎల్లో ఉంది కదా, క్రోమ్ ఎల్లోని కూడా కొంచెం మిక్స్ చేసేద్దాం. క్రోమ్ ఎల్లోని కూడా కొంచెం మిక్స్ చేస్తే కొంచెం ఇంకా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. బోట్ చూడండి, ఇంకా కొంచెం ఎఫెక్ట్గా కనిపిస్తుంది బోట్. కొంచెం డెప్త్ కోసం నేను డార్క్ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఏంటంటే సేమ్ అయిపోయింది ఇక్కడ, అదే సేమ్ అయిపోయిందని మళ్ళీ అనిపించినప్పుడు ఏంటంటే కొంచెం యాష్ కలర్ ఉంది, యాష్ కలర్తో కొంచెం డెప్త్ ఇస్తున్నాను. యాష్ కలర్ అంటే వాడండి, లేదంటే బ్లాక్తో కూడా కొంచెం కలర్ అనేది ఇవ్వచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎల్లో వాడదాం, కొంచెం హైలైట్ అవ్వాలి కదా బట్. సో కొంచెం ఇక్కడ సన్లైట్ పడే రిఫ్లెక్ట్ అవుతున్న ఎఫెక్ట్ లాగా. సో ఇది ఫ్రెండ్స్ వ్యూవర్స్ మన బ్రష్ పెన్స్తో చేసిన సీనరీ పెయింటింగ్. మీకు ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. లైక్స్ ఉండేటట్టు చూడండి. వీడియో చూసినా లైక్ కొట్టండి, వీడియోని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.